ఒక ఊర్లో చోటు అనే పిల్లవాడు ఉండేవాడు. అతను అదే ఊరి చివర ఉన్న స్కూల్లో చదువుకునేవాడు. ఒకరోజు సాయంత్రం చోటు స్కూల్లో ఫుట్బాల్ ఆడుతూ బాల్ని పక్కన ఉన్న శ్మశానంలోకి తన్నాడు. అందరూ పిల్లలు వెళ్ళిపోయారు. కానీ చోటు మాత్రం బాల్ని తేవడానికి శ్మశానంలోకి వెళ్ళాడు. బాల్ని వెతకడం ప్రారంభించాడు. అంతలోనే ఎన్నో సంవత్సరాలుగా నిద్రపోతున్న ముసలి దయ్యాన్ని నిద్రలేపాడు. ఆ ముసలి దయ్యం ఆ పిల్లవాడి వెనకాలే వెళ్ళడం ప్రారంభించింది. కొద్ది దూరం వెళ్ళాక ఒక చెట్టు మీద ఆ దయ్యం కూచోని ఉంది. ఆ పిల్లవాడిని ఆ దెయ్యం పిలిచింది కానీ ఆ పిల్లవాడు పట్టించుకోలేదు. తరువాత మళ్ళీ ఆ దెయ్యం అక్కడ నుండి తన ముందు వచ్చి కూర్చింది. ఎవరు మీరు? నన్ను ఎందుకు పిలుస్తున్నారు? అని ఆ పిల్లవాడు ఆ ముసలి దయ్యంని అడిగాడు. అప్పుడు ఆ ముసలి దయ్యం, నేను రాక్షస దయ్యాన్ని. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ నేను పడుకొని ఉన్నాను. నువ్వు నన్ను నిద్రలేపావు. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను నిన్ను చంపేసి నా ఆకలి తీర్చుకుంటాను. వద్దు, నన్ను చంపవద్దు, నన్ను క్షమించండి. నిన్ను చంపకుండా ఉండాలంటే నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు. నిన్ను చంపకుండా వదిలేస్తాను. లేకుంటే ఇప్పుడే నిన్ను చంపేస్తాను. సరే అని ఆ పిల్లవాడు ఆ దయ్యాన్ని తన ఇంటికి తీసుకొని వస్తున్నాడు. ఊరిలోకి రాగానే ఆ ముసలి దయ్యంని చూసి అందరూ భయపడతారని ఆ ముసలి దయ్యం తన ఆకారాన్ని ఒక నల్లటి కుక్కలా మార్చుకుంది. అలా కుక్కలా మారిన దయ్యం మెల్లగా ఇంటి దాకా వచ్చింది. ఇంటి ముందుకి రాగానే చోటు వాళ్ళ డాడీ ఇలా అడిగారు. నాన్నా, చోటు, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అసలు? ఈ కుక్క ఎవరిది? చూడ్డటానికి భయంగా ఉంది. అలా వాళ్ళు అందరూ దానిని వింతగా చూస్తున్నారు. కానీ ఆ కుక్క మాత్రం అక్కడ కూర్చొని ఉన్న చోటు వాళ్ళ అమ్మమ్మని ఆకలిగా చూస్తుంది. నాన్నగారు, ఈ కుక్క పేరు రాకాసి. ఈ రోజు నుండి ఈ కుక్క మనతోనే ఉంటుంది.